తోటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జన సైనికులకు ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 10వ తరగతి విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఉన్నత పదవులు వస్తాయని సంయమనం పాటించాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, రిటైర్డ్ హెచ్ఎం ఉచిరప్ప, ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏకి ఉన్న కమిట్మెంట్ అది. సో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో ప్రజలు కూడా మీరు గమనించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే ఒక ఆంధ్రప్రదేశ్ సుస్థిరంగా ముందుకెళ్ళిపోతుంది. దీంతోపాటు వైజాగ్లో ఒక డేటా సెంటర్తో పాటు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. టీసీఎస్ లాంటి కంపెనీస్లో ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ సాఫ్ట్వేర్ పెరుగుతుంది. ఇక్కడ మన ఓరోకల దగ్గర దాదాపు 2000 కోట్ల ఇండస్ట్రియల్ పార్కులు, అది ఇండస్ట్రియల్గా ముందుకెళ్ళిపోతుంది. సోలార్ వాటి దాని గురించి కూడా, విండ్ పవర్ వాటి గురించి కూడా. ఈవెన్ మన సాక్షాత్ పిఎం గారే కర్నూలు జిల్లాలో వచ్చి ఎన్నో అద్భుతమైన మన అభివృద్ధి పనులు కూడా మనకి చేయగలిగారు. సో ఇంత అభివృద్ధి పని జరుగుతున్నప్పుడు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎస్, ఒక ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్లో ఉంది. ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అభివృద్ధి పరంగా గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈయన ఒకటే చెప్పండి, విరూపాక్షి గారిని నేను ఎమ్మెల్యేగా గెలిపించింది రోడ్ల మీద పడడానికి అరవడానికే? అసెంబ్లీకి వెళ్ళి అది మాకు కమిట్మెంట్. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల అంతర్రాష్ట్ర